యాదగిరి గారు మా అన్న నాగర్ కర్నూల్లో ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అయ్యారు, సత్యనారాయణ. వాళ్ళందరూ కలిసి పనిచేసిన వాళ్ళు. వాళ్ళేమో కాలేజీలో ఉన్నారు, నేనేమో ఇక్కడ ఉండడం. మొత్తం మీద అధ్యాపక కులానికి చెందిన వాళ్ళం. జీవితంలో రిటైర్మెంట్ అన్నది ఒక యోగం. అందున మన తరానికి ఏమీ చేయకపోయినా సరే, ఏం చేసినా అసలు 2 ఏళ్ల క్రితం ప్రపంచంలో ఇంతకుముందు ఎవరూ అనుభవించని ఒక పెద్ద ఉత్పాతం మనం అనుభవించాం. అది కరోనా. అసలు మన ఆ కరోనా నుంచి బయటపడ్డాం అంటేనే పెద్ద విజయోత్సవం. మనం ఇంకో ఏదో చేసాలని కాదు, అందరం బతికి బయటపడ్డాం, అది పెద్ద ఉత్సవం. మనకు సాధారణంగా 61, 65 ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి. 60 ఏళ్ళు, 60 ఏళ్లకు రిటైర్మెంట్ అంటారు. ఎందుకోసం అంటే తెలుగు సంవత్సరాలు ప్రభావ విభవ శుక్ల ప్రమోదిత, మనం పుట్టిన సంవత్సరం మళ్ళీ చూసుకుంటాం. ఒక ఆవృత్తి పూర్తవుతుంది, దాని నుంచి మళ్ళీ సెకండ్లోకి వస్తాం. మళ్ళీ రెండవ బాల్యం. మనం చిన్నప్పుడు ఏం చేసామో అది ఉంటుంది. మళ్ళీ మనకు అప్పుడేమిటి, మన మనవలు వస్తారు 60 ఏళ్ళప్పుడు, ఆల్మోస్ట్ ఆ దశలో. వాళ్ళల్లో మన ప్రతిబింబాలను చూసుకుంటాం. జీవితంలో ఒక యోగం. రిటైర్ కాకముందే యాక్సిడెంట్ల పాలై, తర్వాత అనారోగ్యాల పాలై ఎంతోమంది పోయారు. మనం 60 ఏళ్ళు బతికాం. ఇప్పుడు పదవి విరమణానంతర శేష జీవితం అంటారు. శేష జీవితం కాదు, పదవి విరమణానంతర విశేష జీవితం. మనం రిటైర్ అయిన తర్వాత, ఎందుకంటే నేను కూడా రిటైర్ అయిపోయిన వాడిని కనుక, మన పిల్లలకు మనం అన్నీ ఇవ్వాలని ఎప్పుడూ అనుకోవద్దు, జాగ్రత్త. మనమే మన పిల్లలు వేరు, వాళ్ళని మనం అది చేయాలి, వాళ్ళ నుంచి ఏది ఆశించకూడదు. మొత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి మనం ఉంటాము అనుకునే యాటిట్యూడ్ నుంచి కూడా మనం కొత్త జనరేషన్లోకి వచ్చాం. మారాలి. మన ఆరోగ్యం, మన ఇష్టాలు, ఇన్ని రోజులు మనం పిల్లల కోసం, కుటుంబం కోసం, ఉద్యోగం కోసం, ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా మనం పనులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మనం స్వేచ్ఛగా మనం ఎక్కడంటే అక్కడ పోవడం, ఏదంటే అది చేయడం. అసలు రిటైర్ అయితే ఎంత యోగం అంటే, ఉద్యోగంలో ఉన్నందుకు అప్రయోజనకరమైన అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. కొన్ని విషయాలు మనకు నచ్చకపోయినా ఎస్ బాస్ చాలా గొప్పవాళ్ళండి అనాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ బాధరబందులు ఏవీ లేవు. హాయిగా ఉండండి. ఏ ప్రభుత్వ ఉద్యోగంలో మళ్ళీ పనిచేయకండి, స్వేచ్ఛగా ఉండండి, మీకు ఇష్టమైన పని చేయండి. నిజంగా కూడా మనం ఒక దాంట్లో కొన్ని ప్రోటోకాల్స్ కావచ్చు, కొన్ని బందీ అయిపోయి మన మనస్సుకు నచ్చని విషయాలను మనం చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఏ బాధరబందీ లేకుండా పదవి విరమణాంతర విశేష జీవితంలో ఒక స్వర్ణ పంజరం, ఒక బంగారు పంజరంలోంచి బయటికి వచ్చి స్వేచ్ఛాజీవిగా ఉంటున్న మా యాదగిరి గారిని అభినందిస్తూ, నన్ను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.